హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మీరు చూడొచ్చు ఈ పైనంతా ఇంటర్ అండి. ఇంటరు ఎందుకు మేము క్లోజ్ చేస్తున్నాం అనేది మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇంటర్ క్లోజ్ చేస్తున్నాం. మేము ఏసీ ఎంచుకున్నామండి. ఏసీ ఎంచుకున్నాము. కానీ మాకు 2 ఇంటర్‌లున్నాయి. అటొకటి, ఇటొకటి. సో, ఇలా ఇంటర్ ఉండడం వల్ల ఏసీ ఉండే కూలింగ్ మొత్తం బయటికెళ్ళిపోతుంది కదండీ! మనం ఏసీ ఏయించుకున్నా కూడా దానికి ఫలితం ఉండదు కదా! సో, మేము ఆల్రెడీ సీలింగ్ అనేది చేయించుకోలేదండి. సీలింగ్ ఎవరైతే చేయించుకోవట్లేదో వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి. అంటే అందరికీ సీలింగ్ చేయించుకునేంత కెపాసిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మా అన్నయ్య ఏం చేస్తున్నాడంటే థర్మాకోల్ షీట్ తీసుకొని దాన్ని చిన్న దాని సైజు తగ్గట్టు లెంత్ అనేది కొలుచుకొని ఈ విధంగా అయితే బ్లాక్ అయితే మొత్తం ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో అన్నీ అయితే పూర్తి చేసేసాడండి ఈ విధంగా. చూసారు కదా! ఇటు కూడా చేశాడు. అటు కూడా అదే విధంగా ఖాళీలనేది ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే థర్మాకోల్ షీట్‌తో నింపేసాడండి. మర్చిపోయాను చెప్పడం. మేము ఏసీ ఏయించుకున్నాం అన్నాను కదా! ఇదేనండి అది. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఫుల్‌గా వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో, అప్పుడు మొత్తం అన్నీ దానికి సంబంధించిన ఏసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, ఇదిగోండి మా సీలింగ్ మొత్తం ఎక్కడా కూడా చేయించలేదండి. మాకు ఎక్కడైనా ఖాళీలుంటే అవి మొత్తం కూడా మూసేయాలని చూస్తున్నాము. ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా ఉండకూడదని. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే